బ్రేకింగ్ న్యూస్ జమ్మూ కాశ్మీర్లో లష్కరే తొయిబాకు బిగ్ షాక్ తగిలింది. ఎలిటి టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని లేపేశారు జవాన్లు. అయితే బందిపోరా ఎన్కౌంటర్లో మట్టి కరిపించారు. ఇటు పుల్వామా, అనంతనాగ్లో కూంబింగ్ కొనసాగుతుంది. ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. లష్కరే తొయిబాకు చెందిన టెర్రరిస్టుల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్ చేరుకున్నారు. సెక్యూరిటీపై రివ్యూ చేశారు. हेलो अस्सलाम वालेकुम। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అటు లష్కరే తొయిబాకి అయితే బిగ్ షాక్ గానే చెప్పాలి. దానికి సంబంధించి కూడా ఒక జవాన్లు అటు ఒకరిని కూడా దీనిలో మట్టి కనిపించినట్టు తెలుస్తుంది. అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? రైట్, ఏదైతే పెహల్గాం సంబంధించి దాడి కేసులో ఉగ్రవాదులు ఏరివేతకు సంబంధించి వారు ఎవరెవరు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నారు, కాల్పులో పాల్గొన్నారు అనే దానిపై భద్రతా బలగాలు కూంబింగ్ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇటు అనంతనాగ్ అలాగే ఇతర ప్రాంతాల్లో శ్రీనగర్ కానీ పెహల్గాం, బైసరాన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కూడా జల్లెడ పడుతున్నారు. వారికి ఎవరు సహకరించారు ఏంటి అనే కోణంలో కూడా ప్రధానంగా ఈ ఎన్ఐఏ కూడా ఈ దర్యాప్తుకు ఇన్వాల్వ్ అయి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఈ కాల్పుల్లో పాల్గొన్నారో దానికి సంబంధించిన ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లను కూడా కూల్చివేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానితో పాటు ప్రధానంగా ఈ ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి కూడా ఒక ప్రణాళికను కూడా భారత ప్రభుత్వం సిద్ధం చేసింది. దానిలో భాగంగానే ఈ ఎవరైతే కాల్పులకు తెగబడ్డారో వారికి సంబంధించి ఇప్పటికే ఊహా చిత్రాలను రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఎవరైతే వారి సమాచారం ఇస్తారో వివరాలను గోప్యంగా ఉంచుతామంటూ కూడా తెలియజేశారు. అటువంటి వారికి 20 లక్షల రివార్డు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాదులు ఇన్వాల్వ్ ఉన్న వారందరికీ సంబంధించి కూడా ప్రధానంగా వీరందరినీ మట్టు పెట్టాలి, పాకిస్తాన్కు తగ్గ బుద్ధి చెప్పాలంటూ కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ జమ్మూ కాశ్మీర్ కానీ ఇటు శ్రీనగర్, పెహల్గావ్, ఇతర పర్యాటక ప్రాంతాలన్నింటిలో కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి అక్కడికి ఇప్పటికే టూరిస్టుల రాకపోకలు అనేవి కంప్లీట్గా జమ్మూ కాశ్మీర్కు, శ్రీనగర్కు, పెహల్గాంకు తగ్గిపోయినాయి. ఉన్న టూరిస్టులు కూడా మధ్యలోనే తమ పర్యటనను రద్దు చేసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రజలు కానీ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కానీ ఈ కాల్పుల వల్ల చాలా నష్టం అనేది జమ్మూ కాశ్మీర్కు, ఇటు ప్రజలకు కూడా నష్టం వాటిల్లుతుంది అనేది కూడా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికీ ఇటు పర్యాటకులు రాకపోవడం వల్ల ఈ పెహల్గాంకు వెళ్ళే ట్రెక్కింగ్ ఏరియా కాబట్టి అక్కడ గుర్రాల ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా వెళ్ళే వారికి అక్కడ ఉపాధి అవకాశం అనేది తగ్గిపోయింది. ఉపాధి కోల్పోయామంటూ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ట్యాక్సీ డ్రైవర్లు కూడా ఎప్పుడు కూడా రద్దీగా ఉండే కాశ్మీర్ ప్రాంతం ఈ కాల్పుల తర్వాత రద్దీ అంతా తగ్గిపోయి మాకు జీవనాధారం లేకుండా పోయింది. ఇది ఎవరు చేశారనేది మాకు తెలియదు, కానీ ఈ కాల్పులు జరిగిన తర్వాత ఇక్కడ ఈ సిచ్యువేషన్ అనేది కూడా మా జీవితాలను మార్చేసింది అనేది కూడా వారందరూ చెప్తున్నారు. ఇక ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని కంపల్సరీ పట్టుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఎవరైతే ఈ కాల్పులు జరిపారు, పెహల్గాంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఇళ్లను ఐఈడీతో భారత ఆర్మీ బలగాలు పేల్చేశాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా 2 సెక్యూరిటీ సిబ్బంది, భారత్కు సంబంధించిన సెక్యూరిటీ కూడా అంటే ఉగ్రవాదులకు భారత ఆర్మీకు జరుగుతున్న ఎదురు కాల్పుల్లో 2 సెక్యూరిటీ సిబ్బంది కూడా గాయపడినట్టు తెలుస్తోంది. అంటే బండిపోరా ప్రాంతాల్లో ఈ కాల్పులు జరుగుతూ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఈ కూంబింగ్ అంటే సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఎక్కడైతే ఉగ్రవాదులు నక్కి ఉన్నారో ఆ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటు ఎన్ఐఏ మరోవైపు ఈ డ్రోన్ల ద్వారా
ఈ మొత్తం అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఆ విజువల్స్ తెలుసుకుని విజువల్స్ డ్రోన్స్ ద్వారా మొత్తం పరిశీలన చేసిన తర్వాత ఉగ్రవాదులు ఎక్కడున్నారని తెలుసుకుని ఆ ఏరియాలో అటాక్ చేసేందుకు భారత ఆర్మీ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఈ ఉగ్రవాదులకు మరోవైపు భారత ఆర్మీకి కాల్పులు జరిగిన నేపథ్యంలోనే ఈరోజు ఇద్దరు ఆర్మీ జవాన్లకు గాయాలన్నింటికి కూడా తెలుస్తూ ఉంది. అయితే శివ, మరి బందిపోరాలో ఇంకా కూడా ఉగ్రవాదులు ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అయితే ఇప్పటికే చూస్తూ నిన్న నుంచి కూడా ఈ ఎన్కౌంటర్లు వేటాట ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అటు ఆర్మీ చీఫ్ కూడా అక్కడికి చేరుకున్నారు. మరి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? దానికి సంబంధించిన అప్డేట్స్. రైట్, ఏదైతే పెహల్గాంలో ఈ దాడి జరిగిందో ఉగ్రదాడి, దానికి సంబంధించి ఈరోజు ఆర్మీ చీఫ్ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలిస్తూ ఉన్నారు. పెహల్గాంలోని ప్రాంతాన్ని, కాల్పులు జరిగిన ప్రాంతాన్ని అంతా కూడా మొత్తం అక్కడ ఉన్న భద్రతా బలగాలు కూడా ఏం జరిగింది, ఎలా ఇటువైపు నుంచి టెర్రరిస్టులు వచ్చి అటాక్ జరిగింది అనే దాని వివరాలన్నీ కూడా భారత ఆర్మీ చీఫ్కు వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి కూడా వచ్చి అక్కడ పరిశీలించి వెళ్ళారు. దీనికి సంబంధించిన నివేదికను ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. అఖిలపక్ష సమావేశం జరిగింది. కీలక సెక్యూరిటీ సమావేశం కూడా జరిగింది. కేంద్ర సెంట్రల్ సెక్యూరిటీ సంబంధించిన సమావేశం కూడా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అనే దానిపై మాత్రం ఒక నిర్ణయానికైతే ప్రధానంగా వచ్చారు. అంటే గట్టిగా బుద్ధి చెబుతామనేది ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇతర కేంద్ర మంత్రులు అయితే పాకిస్తాన్కు కొన్ని సంకేతాలు అయితే ఇస్తున్నారు. ఈ దాడి వరకు ఎవరు దాగి ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా గట్టిగా శిక్షిస్తాము, ప్రపంచం ముందు దోషంగా నిలబడతామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తూ ఉన్నారు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కానీ ఇటు శ్రీనగర్లోను, పెహల్గాం, బస్తేరా, ఇతర పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడైతే ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం ఉందో భారత్ ఆర్మీకి అక్కడ వారిపై దాడి చేసేందుకు భారత బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంలోనే ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటున్న నేపథ్యంలో ఎదురు కాల్పులో ఒక సందర్భంలో పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు గాయపడుతున్నారు. మరోవైపు భారత్కు సంబంధించిన సైనికులు కూడా గాయపడుతున్నారు. ఈరోజు ఉదయం జరిగిన కాల్పులో కూడా భారత్ సైనికులు కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భారత్లోకి చొరబడేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ ఇటు సైనికులు కానీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇటు భారత సైనికులు కూడా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ప్రజెంట్ మనం పెహల్గాం వెళ్ళే రస్తాలో ఉన్నాం. పెహల్గాంకి ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనగర్ నుంచి పెహల్గాం వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఎప్పుడు మా షాప్స్ అన్నీ కూడా రద్దీగా ఉండేవి, కానీ ఇప్పుడు ఈ కాల్పులు జరిగిన తర్వాత అంతా నిర్మానుష్యంగా ఉన్నాయంటూ కూడా ఎక్కడ టూరిస్టుల ఎక్కడ కనిపించడం లేదంటూ కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్న కొన్ని షాపులు చూస్తూ ఉన్నాం, అన్నీ కూడా ఖాళీగా దర్శనం వస్తున్నాయి. కానీ ఈ కాల్పులు జరగకముందు టూరిస్టుల రాకపోకలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా వాహనాలు కానీ బస్సుల్లో కానీ వచ్చేవారు. వారందరితో ఇక్కడ అన్నీ కూడా తినుబండారాలు కొనుగోలు చేసేవారు కానీ ఇతరత్ర వస్తువులు కొనుగోలు చేసేవారితో ఎక్కువగా రద్దీగా ఉండేది. కానీ ఇక్కడంతా కూడా నిర్మానుష్యంగా నార్మల్గానే ఉంది. ఇక్కడ మా వ్యాపారం అనేది నష్టం వాటిల్లుతోంది, ఆ వ్యాపారానికి కూడా అని చెప్తూ ఉన్నారు. మా జీవనోపాధి ఏదైతే పర్యాటక ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కానీ ఇటు శ్రీనగర్కి సంబంధించి కానీ పెహల్గాం, బస్తేరా, అనంతనాగ్ ఈ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునే వ్యాపారులందరూ కూడా ఈ కాల్పుల వల్ల మా జీవనోపాధి పోయింది అనేది కూడా వారంతా చెప్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళా ఎప్పుడు మామూలు స్థితికి వస్తామో మాకు తెలియదు అంటూ కూడా వారు చెప్తున్నారు. ఎక్కడ చూసినా కానీ దారి వెంబడి వారందరూ కూడా మంచిగా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టం. గత 3 సంవత్సరాలుగా పర్యాటక రంగం అనేది జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి చెందుతుంది. కానీ ఉన్నట్లుండి ఇప్పుడు ఈ కాల్పులు జరపడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది మా మీద పడిందంటూ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే మాకు మళ్ళా మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు మళ్ళా ఈ పర్యాటక రంగం మళ్ళీ ఊపందుకుంటుంది అనేది కూడా వారందరూ భావిస్తున్నారు. ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకుని మాకు సహాయ సహకారాలు అందించాలి. త్వరితగతిన ఈ జమ్మూ కాశ్మీర్ను ఇటు శ్రీనగర్ కానీ పర్యాటక ప్రాంతాలు ఏవైతున్నాయో అవి రెగ్యులర్గా మళ్ళా నార్మల్గా నడిచే విధంగా కూడా భారత ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు సహకరించాలంటూ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలైతే చెప్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.